మనకు తక్కువ క్లాత్ మిగిలిపోయిన తక్కువ క్లాత్‌లో నుంచి గూడా ఈ క్యాప్ హ్యాండ్స్‌ని ఈజీగా కట్ జేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో క్యాప్ హ్యాండ్స్‌ని ఎలా కట్ జేసుకోవాలనేది చూపిస్తాను. ఇదొచ్చి డీప్ నెక్ బ్లౌజ్ అండి. కస్టమర్ ఇచ్చిన డీప్ నెక్ బ్లౌజ్‌తో కాలర్ బ్లౌజ్ ఎట్లా కట్ జేయాలి, ఇంకా ఎక్స్‌ట్రా మెజర్‌మెంట్స్ మనకేమేం పడతాయి, కస్టమర్ దగ్గర నుంచి ఏమేమి తీసుకోవాలి అనేది మీకు దీనికంటే ముందు కటింగ్ ప్రాసెస్‌లో క్లియర్‌గా చూపించిన. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అయితే ఆ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఈ క్యాప్ హ్యాండ్స్ చూపిస్తా అని చెప్పినాను గదా! ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఇప్పుడు ఈ క్లాత్‌ని ఫోల్డింగ్ చేసేటప్పుడు మీకు చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటది. మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా నేను ఒక పేపర్ పైన ఫస్ట్ ఫోల్డింగ్ చేసి చూపిస్తాను. ఇంకా క్లాత్ పైన ఫోల్డింగ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాప్ హ్యాండ్స్ వరకొచ్చేసరికి క్లాత్‌ని ఎట్లా ఫోల్డింగ్ చేయాలి అంటే సమోసా మోడల్‌లో అంటే ఈ కార్నర్ వచ్చేలాగా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్న ఈ క్లాత్‌ని ఈ ఫోల్డింగ్ వచ్చిన వైపున మళ్ళీ ఇంకొకసారి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకేమవుతుంది, ఇక్కడొచ్చేసి ఓపెన్స్ అయితాయి. ఇక్కడొచ్చేసి మనకు మెయిన్ ఫోల్డింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ మెయిన్ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి ఇటువైపున హ్యాండ్స్ కోసం కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇట్లా కట్ చేసినాం కదా! దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకునేసరికి ఇది ఒక హ్యాండ్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఒక చివరి నుంచి ఇట్లా లోతు కట్ చేస్తాం. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోతు కట్ చేస్తాం. సో, ఇక్కడొచ్చేసి ఆల్రెడీ ఫోల్డింగ్ వచ్చేస్తది మనకింకా. మళ్ళీ దీనికి పైపింగ్ వేయడము, తర్వాత ఇట్లా పట్టీ వేయడము అట్లాంటివేమి ఉండవు. దీనికి లైనింగ్ గూడా అవసరం లేదు. డైరెక్ట్ ఒకటే క్లాత్‌ని ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవచ్చు. ఒకవేళ లైనింగ్‌తో పాటుగా మీరు కట్ జేసుకోవాలి సింగిల్ లేయర్ పైన అంటే అది గూడా ఎట్లా అనేది నేనిప్పుడు చూపిస్తా. సో, ఇప్పుడు పేపర్ పైన ఎట్లా ఫోల్డింగ్ జేసుకోవాలి అనేది మీకు క్లియర్‌గా అర్థమైంది గదా! ఇప్పుడు ఇదే ఫోల్డింగ్ డైరెక్ట్ మనం క్లాత్ పైన చూపిస్తాను. అయితే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ చాలా మంది తీసుకున్నారు గదండీ! ఈ పేపర్ ప్యాటర్న్స్‌లో ఒక బ్యాక్ పార్ట్ ఒస్తుంది, ఒక ఫ్రంట్ పార్ట్ ఒస్తుంది, ఒక హ్యాండ్ పీస్ ఒస్తుంది, ఒక షేప్ బెల్ట్ పీస్ ఒస్తుంది. అయితే ఎట్లాగో మీకిక్కడ హ్యాండ్ పీస్ ఉంది గాబట్టి, ఇప్పుడు ఈ పేపర్ ప్యాటర్న్ నుంచి హ్యాండ్ పీస్‌ని మాత్రమే పక్కకు తీసేసుకోండి. మీకు మిగిలిన క్లాత్‌ని ఈ విధంగా పెట్టేసుకొని, నార్మల్‌గా హ్యాండ్ వచ్చేసి ఏ విధంగా కట్ చేస్తాం మనం, ఇట్లా చివరి నుంచి పెట్టేసుకొని, చుట్టూ డ్రా చేసుకొని కట్ చేసుకుంటాం గదా! ఈ క్యాప్ హ్యాండ్స్ వరకొచ్చేసరికి ఇట్లా పేపర్‌ని ఇట్లా పెట్టకుండా, ఇట్లా క్రాస్‌గా వచ్చేలాగా పెట్టాలి. ఇదిగోండి ఇట్లా. మనకెక్కడ అడ్జస్ట్‌మెంట్ అవుతే అక్కడ ఇట్లా క్రాస్‌గా వచ్చేలాగా పెట్టి, ఈ పేపర్ ఎట్లుందో అట్లా చుట్టూ డ్రా చేసుకోండి. ఇది ఒక పేపర్ అవుతుంది. ఒక హ్యాండ్, రైట్ హ్యాండ్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ వరకొచ్చేసరికి ఏం చేయాలంటే, ఇదే పేపర్‌ని ఇట్లా అపోజిట్ డైరెక్షన్‌లో ఇట్లా ఫోల్డింగ్ ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, ఇటువైపున ఆల్రెడీ ఒక హ్యాండ్ కట్ చేసుకున్నాం క్లాతు. ఇప్పుడు దీన్ని ఇంకొక చివరని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇట్లా. ఇట్లా పెట్టేసుకొని సేమ్ ఇది కూడా ఎట్లుందో అట్లా డ్రా చేసుకుంటే, మీకు రైట్ హ్యాండు, లెఫ్ట్ హ్యాండ్ వేరుగా వచ్చేస్తాయి. సింగిల్ లేయర్ పైన మీకు కట్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఒకవేళ ఇదే పేపర్ ప్యాటర్న్ ఉన్నవాళ్ళు, ఈ హ్యాండ్ ఆల్రెడీ మీ దగ్గర పేపర్ ఉంటుంది గదా! సింగిల్ లేయర్ గాకుండా ఇందాక నేను చూపించినట్టుగా ఫోల్డింగ్ పెట్టి అంటే లైనింగ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఒరిజినల్ క్లాత్‌తోని డబుల్ లేయర్ వచ్చేలాగా ఎట్లా కట్ చేసుకోవాలనో నేను పేపర్ పెట్టి చూపిస్తాను. ఇంకా ఈ పేపర్ లేని వాళ్ళు కొలతలతో ఎట్లా కట్ చేసుకోవాలో కూడా క్లియర్‌గా చూపిస్తా. ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకుందాం. ఇప్పుడు నార్మల్‌గా మిగిలిపోయిన క్లాత్ ఈ విధంగా ఉంది గదా! దీన్ని ఎట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే ఈ ఈ కార్నర్ ఇందాక పేపర్ పైన చూపించిన మీకు. ఇట్లా సమోసా మోడల్ వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు తక్కువ క్లాత్ మిగిలిపోయిన తక్కువ క్లాత్‌లో నుంచి కూడా ఈ క్యాప్ హ్యాండ్స్‌ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు మనకేమైంది? ఇటువైపున ఆల్రెడీ ఫోల్డింగ్ వచ్చేసింది. ఇంకా దీనికి పైపింగ్ అట్లాంటివి ఏమి ఉండవు. ఇట్లా ఫోల్డింగ్ వచ్చిన దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇట్లా. సో, మనకి లైనింగ్‌తో పని లేకుండా ఓన్లీ ఒరిజినల్ క్లాత్‌ని డబుల్ లేయర్ వచ్చేలాగా మనకిక్కడ క్యాప్ హ్యాండ్స్‌ని ఈజీగా కట్ జేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ క్యాప్ హ్యాండ్స్ ఇంకా క్లియర్‌గా అర్థం గావాలి అంటే, క్యాప్ హ్యాండ్స్ వేదా టైలర్స్ అని జెప్పి యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. 2 ఇయర్స్ బ్యాకే మనం ఈ క్యాప్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ జేసుకోవాలి, స్టిచ్ జేసుకోవాలని నేను వీడియోలో చూపించిన. ఆ వీడియోని ఒకసారి క్లియర్‌గా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాం. ఇదిగోండి ఈ విధంగా. ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఆ చివరన ఇంకా కొంచెం క్లాత్ మిగిలింది. దాన్ని కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్పటి వరకు ఇది విడిపోకుండా ఏం చేస్తారంటే ఒక 2 చోట్ల ఇట్లా గుండు పిన్నులు పెట్టేసుకోండి. అయితే విడిపోకుండా అని కాదు. నార్మల్‌గా మీరు కట్ చేసుకునే ప్రాసెస్‌లో ఖచ్చితంగా గుండు పిన్నులు పెట్టుకోవాలి. బిగినర్స్‌కి ఏందంటే కింద లేయర్ జరిగిపోతది. క్రాస్‌గా ఉంటది కదా! అట్లా జరిగిపోకుండా మీకు ఈజీగా ఉంటది. ఇదిగోండి ఇప్పుడు ఒక వైపున అది ఆల్రెడీ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక వైపున దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుందాం. ఇదిగోండి. ఇప్పుడు ఇది ఇంకొక చివరన మిగిలింది. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అట్లానే ఫోల్డింగ్ చేసుకోవాలి.
ఈ కార్నర్ని సమోసా మోడల్ వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ మధ్యలో ఇట్లా ఫింగర్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఇందాకలా ఏ విధంగా అయితే గుండు పిన్ పెట్టుకున్నామో అదే ప్రకారంగా ఒక 2 లేదంటే 3 పెట్టుకోండి. మీకు మిషన్ పైనకి వెళ్ళి స్టిచ్ చేసేటప్పుడు గుండు పిన్ను తీసేసుకొని మనం కుట్టు వేసుకుంటాం. అది ఎట్లా అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇంకొక వైపున కూడా ఇదిగోండి మన గుండు పిన్నులు పెట్టుకొని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా ఏం చేస్తారంటే దీనిపైన ఇట్లానే పెట్టేసుకోవాలి సేమ్ టు సేమ్. ఇదిగోండి ఇట్లా ఇట్లా 2 హ్యాండ్స్ కూడా ఈ చివర్లు సమానంగా వచ్చేలాగా ఈ పై వైపున ఈ ఫోల్డింగ్స్ సమానంగా వచ్చేలాగా పెట్టేసుకోండి ఇట్లా. అయితే కింద వైపున మనకు ఒక క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఒకసారి నీట్గా చూసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు సపరేట్గా మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇందాక చెప్పిన మీకు ఆల్రెడీ మీ దగ్గర పేపర్ ప్యాటర్న్లో హ్యాండ్ ఉంటే కనుక దీంతో ఈజీగా ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి. సో ఇప్పుడు కింద వైపున ఆల్రెడీ ఇట్లా లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ ఉన్న వైపున హ్యాండ్ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి కరెక్ట్గా. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరిన హ్యాండ్ పీస్ ఎట్లుంది అట్లా చుట్టూ డ్రా చేసుకొని గుండు పెన్నులు పెట్టి కట్ చేయండి. తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిన హ్యాండ్ పీస్లో లోతు కూడా మళ్ళీ ఇస్తాం కాబట్టి ఒక పేపర్ ఇట్లా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఇక్కడ లోతు తీసుకునే దగ్గర చిన్న నాచ్ ఇస్తాం కదా, ఈ లోతు భాగాన్ని మళ్ళీ మార్కింగ్ చేసుకొని 2 లేయర్స్ పైన మీరు కట్ చేసుకోవచ్చు. లోతు కట్ చేయడం మాత్రం మిషన్ పైనకి వెళ్ళి ఒక కుట్టు వేసుకున్న తర్వాత లోతు కట్ చేయాలి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. అయితే ఇట్లా పేపర్ లేని వాళ్ళు ఉంటే కనుక మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలి. చూపిస్తాను మెజర్మెంట్ కూడా. ఇప్పుడు నేను ఈ కస్టమర్ దగ్గర హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకున్నా. ఆమ్ రౌండ్ వచ్చేసి 18, హ్యాండ్ లెంత్ 5.5, హ్యాండ్ లూజ్ వచ్చేసి 13. క్యాప్ హ్యాండ్స్ పెట్టాలి అన్నప్పుడు 13కి 1 ఇంచ్ కలిపి 14 పెట్టాలి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్తో మనం కట్ చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచులు కదా, సో 5.5 ఇంచులకి జస్ట్ మనం 1/2 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కింద వైపున ఖర్చు అవసరం లేదు, ఆల్రెడీ ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి 5.5 ప్లస్ 1/2 ఇంచు 6 ఇంచులు వచ్చేలాగా పై వైపున ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇక్కడ నుంచి కూడా ఒక మార్కింగ్ చేసుకోండి, 6 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పై నుంచి హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది పెద్ద సైజ్ బ్లౌజ్, నడుము రోజు 35.5 ఉంది వీళ్ళది. 30 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 3.5 తీసుకుంటాం. 30 కంటే తక్కువ ఉంటే 3 ఇంచులు మాత్రమే తీసుకుంటాం. ఇట్లా హ్యాండ్ డౌన్ కూడా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. అయితే హ్యాండ్ లూజ్ 13 ఇంచులు. క్యాప్ హ్యాండ్స్ పెట్టాలి అన్నప్పుడు 13 ప్లస్ 1 ఇంచ్ కలపాలి, 14 ఇంచులు. 14 ఇంచుల్లో సగం 7 ఇంచులు వస్తుంది. 7 ఇంచులు బాడీ పార్ట్లో నేను 1.5 ఖర్చు పెట్టినండి. ఇక్కడ కూడా హ్యాండ్ పీస్లో 1.5 ఖర్చు పెడుతున్నా. ఒకవేళ మీరు 2 ఇంచులు ఖర్చు పెట్టుంటే కనుక మీరు 2 ఇంచులు ఖర్చు పెట్టండి. ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఒక లైన్ డ్రా చేసుకొని దాని తర్వాత హ్యాండ్ కర్వ్ షేప్ తీయాలి చూపిస్తాను. అదేందన్నా పెన్నుతో గీస్తున్నావు అనుకోవచ్చు మీరు. ఇది పెన్ను కాదండి, మామూలుగా మార్కరే. అయితే దీనిపైన మనకు మార్కింగ్స్ పడతాయి కదా, ఒకవేళ ఈ మార్కింగ్స్ పోవాలంటే ఒకసారి ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తే ఈ మార్కింగ్స్ అన్నీ కూడా పోతాయి అనమాట. పాండా చాక్స్ ఎట్లానో ఈ రిఫిల్ మోడల్లో మార్కర్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి, మీషోలో ఉంటాయి చూడండి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం కోసం ఆమ్ రౌండ్ 18 ఇంచులు. 18లో సగం ఎంత మనకు 9 ఇంచులు కదా. ఇప్పుడు ఈ పై నుంచి ఇక్కడ వరకు 9 ఇంచులకు మార్కింగ్ చేయాలి. అయితే 9 ఇంచులకు మార్కింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గించాలి. మనం 8.75 ఇంచు వచ్చేలాగా పెట్టేసుకుంటాం. బాడీ పైన రౌండ్ కొలిచినప్పుడు ఇలా 1/2 ఇంచు తగ్గించండి, మీకు రౌండ్ షేప్లో కవర్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. 1.5 ఖర్చు. సపోజ్ ఇక్కడ 2 ఇంచులు పెట్టుకోండి, మీకు ఇబ్బంది ఏం లేదు. జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వరకు మనం రౌండ్ షేప్ తీసుకోవాలి. 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. లేదు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ 2.5 దగ్గర నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మూల షేప్ వచ్చింది కదా, కార్నర్ షేపు, దీన్ని రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. కర్వ్ స్కేల్ తీసుకొని ఈ 1 ఇంచ్ మార్కింగ్కి టచ్ అయ్యేలాగా స్కేల్ని ఇలా పెట్టేసుకోండి. మనకు స్కేల్ ఏదైతే షేప్లో ఉందో అదే షేప్ వచ్చేలా ఒకసారి మార్కింగ్ చేసేసుకుంటే ఈ కర్వ్ షేప్ వచ్చేసి నీట్గా వస్తుంది. ఈ కింద కూడా ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసి ఇదిగోండి ఇట్లా లోపల నుంచి తిప్పేసుకోవాలి దీన్ని. ఇది ఎందుకు తిప్పేస్తామంటే వెనకాల పార్ట్లో కొంతమంది కాదు చాలా మందికి ముడతలు వస్తాయి అన్నమాట, కొంచెం బుడగలాగా మిగులుతుంది క్లాత్, అది ఓన్లీ బ్యాక్ పార్ట్లోనే మిగులుతుంది. సో బ్యాక్ పార్ట్లో ఈ పార్ట్ అనేది మనం కట్ చేస్తాం. ఫ్రంట్ పార్ట్లో లోతు సపరేట్గా కట్ చేసుకొని మళ్ళీ కుట్టాల్సి ఉంటుంది. నేను మిషన్ పైన చూపిస్తాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసిన తర్వాత ఈ తల పైన చిన్న ఘాటు పెట్టుకోండి. ఇట్లా మళ్ళీ మనం ఖర్చు ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది, ఈ ఖర్చు తీసుకునే దగ్గర కూడా ఇట్లా ఘాటు పెట్టండి.
ఇప్పుడు మిషన్ పైనకెళ్ళి ఒక కుట్టు వేసుకున్న తర్వాత లోతు కట్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక హ్యాండ్ పీస్ని పక్కన పెట్టేసుకొని ఒక హ్యాండ్ పీస్ తీసుకుందాం. ఇప్పుడు దీని నుంచి గుండు పిన్నులు అన్నీ కూడా తీసేసుకోండి. ఇట్లా గుండు పిన్నులు తీసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఇట్లా ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి, ఇక్కడ క్లోజ్ ఉంటుంది. ఇంకా ఈ క్లోజ్ ఫైనల్, ఇంకా మనకు దీనికి ఏం చేయడానికి ఉండదు, పైపింగ్ అట్లాంటిది ఏమి ఉండదు, ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని జాయింటింగ్ చేసుకోవాలి. జాయింటింగ్ చేసేటప్పుడు ఇదిగోండి ఇట్లా చివరి నుంచి కరెక్ట్గా ఒక పావించి ఉండేలాగా కుట్టు వేసేసుకోండి. అయితే ఇట్లా కొంచెం క్రాస్గా ఉంది కదన్నా సాగిపోతుందేమో అని మీరు అనుకోవచ్చు. మిషన్ కనుక స్మూత్గా ఉంటే ఏం సాగిపోదండి, నీట్గా వస్తుంది. మిషన్ కనుక సతాయిచ్చే మిషన్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది సాగిపోతుంది, అది కూడా చూసుకోండి. ఇది కూడా ఇక్కడ వరకు కుట్టు వేసేసుకుందాం. మనకు ఆల్రెడీ బ్లౌజ్లో నుంచి తీసుకున్న క్లాత్ కాబట్టి మనకి ఇక్కడ చిన్నగా జాయింట్ పడుతుంది. ఈ ప్లేస్లో చిన్న జాయింట్ ముక్కను వేసేసుకొని మళ్ళీ చివరి వరకు కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ ఉంది కూడా, దానికి కూడా జాయింటింగ్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ పీస్కు జాయింట్ పడుతుంది. ఒక చిన్న ముక్కని ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత కంటిన్యూగా ఈ చివరి వరకు కుట్టి మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనము లోతు కట్ చేయాలి. లోతు అనేది ఎప్పుడు కట్ చేయాలి? ఇట్లా ఒక కుట్టు వేసుకున్న తర్వాత లోతు కట్ చేయాలి. సో లోతు కట్ చేసే కంటే ముందు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ పార్ట్స్ అనేది ఎదురు ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు లోతు కట్ చేయడం కోసం ఈ పీస్ని తీసుకొచ్చి ఈ పీస్ పైన ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. మనకి జాయింట్ ఈక్వల్గా సమానంగా వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక వైపున మనం లోతు అనేది కట్ చేస్తాం. ఈ లోతు కట్ చేయడం కోసం ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేయడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఘాటు పెట్టుకునే దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వరకు మనము ఘాటు పెట్టుకున్నాం, ఖర్చు ఇదంతా కూడా ఖర్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టేసుకొని టేప్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోండి. టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇట్లా. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర 30 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేయండి ఇలా. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ చివరి నుంచి కరెక్ట్గా ఇట్లా లైన్ డ్రా చేసుకుంటూ 30 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ ఈ 1 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా కింద వైపున కూడా సేమ్ మార్కింగ్ చేసేసుకోండి. అయితే ఈ మార్కర్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి ఇట్లా మార్కింగ్స్ అనేది వేసుకోవచ్చు జారిపోకుండా. తర్వాత లాస్ట్లో ఐరన్ చేస్తాం కదా, బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఐరన్ చేసేటప్పుడు ఈ మరకలు అన్నీ కూడా పోతాయి, ఇది ఇన్విజిబుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక కుట్టు వేసుకొని తర్వాత ఈ లైన్ పైన కట్ చేయాలి. కుట్టు కూడా ఏ విధంగా వేసుకోవాలి అంటే, ఈ ఆల్రెడీ వేసుకునే ఈ కుట్టు ఉంది కదా, కుట్టు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇట్లా స్టార్ట్ చేసుకొని మనకు మార్కింగ్ చేసిన దాని కింద 1/2 ఇంచ్ ఉండేలాగా కుట్టు వేయండి. ఇలా వేసుకొచ్చి దీని లోపల కలిపేసుకోవాలి. మీకు ఇప్పుడు చూపిస్తా, క్లియర్గా అర్థమవుతుంది. మార్కింగ్ వచ్చేసి ఈ మధ్యలో చేసుకున్నాం, కుట్టు మాత్రం 1/2 ఇంచ్ కింద నుంచి మనం కుట్టు వేసుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా కట్ చేయాలంటే, ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ చేసుకున్న లైన్ పై నుంచి కట్ చేయాలి. ఇది ముందే మీరు కట్ చేసుకొని కుట్టు వేసేటప్పుడు ఆ లేయర్స్ జారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా కుట్టు వేసుకొని కట్ చేస్తే ఏమవుతుందంటే మీకు మళ్ళీ కుట్టు వేయాల్సిన పని లేదు. ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టండి, ఇది లోతు తీసుకుని ఇక్కడ అని గుర్తుంటుంది. ఇప్పుడు అదే విధంగా ఈ హ్యాండ్ కూడా మనం రెడీ చేసుకుందాం. అయితే అంతకంటే ముందు మీకు ఏదైనా హ్యాండ్ డిజైన్ పెట్టాలి అనుకున్నప్పుడు హ్యాండ్ డిజైన్ వేదా టైలర్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు మన ఛానల్లో ఉన్న హ్యాండ్ అన్నీ కూడా మీకు చూపిస్తాయి. మీకు నచ్చిన హ్యాండ్ అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇది రీసెంట్గా మనం డిజైన్ చేసిన హ్యాండ్. అంటే మనకు ఆర్గంజా క్లాత్ కానీ మన దగ్గర మంచి టిష్యూ క్లాత్ ఉందనుకోండి, ఇట్లా చిన్న కుచ్చులు వచ్చేలాగా పఫ్ వచ్చేలాగా మనం హ్యాండ్ అనేది రెడీ చేసుకోవచ్చు. లోపల వైపున మాత్రం క్లాత్ ప్లెయిన్గానే ఉంటుంది, లోపల ప్యాడ్ పెడతాం మనం. పై వైపు నుంచి మాత్రం ఈ విధంగా నీట్గా కుచ్చులు వచ్చేలాగా అరేంజ్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ ఎట్లా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది దీనికంటే ముందు వీడియోస్లో ఉంటుంది చూడండి. ఒక 4-5 వీడియోల కంటే ముందు ఈ హ్యాండ్ డిజైన్ చూపించాను క్లియర్గా. అయితే మీకు ఈ హ్యాండే కాకుండా వేరే హ్యాండ్స్ కావాలి అనుకున్నా కూడా హ్యాండ్ డిజైన్ వేదా టైలర్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన ఛానల్లో ఉన్న హ్యాండ్ డిజైన్స్ అన్ని కూడా వస్తే మీరు చూసుకోవచ్చు. ఓకేనా? అంటే క్లాత్ని బట్టి మనం హ్యాండ్ డిజైన్ కొన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆర్గంజా క్లాత్కి ఇట్లాంటిది పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి మనకు స్పేస్ సిల్క్ అనమాట. స్పేస్ సిల్క్ ఉన్న దానికి మనకి ఇట్లా క్యాప్ హ్యాండ్స్ పెట్టుకుంటే ఇక్కడ లేచినట్టుగా చాలా నీట్గా ఉంటుంది. లైనింగ్ యూజ్ చేసుకోకుండా మనం కుట్టవచ్చు. ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా సేమ్ ఇట్లానే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఏదైతే మార్కింగ్ చేసినామో మార్కింగ్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ కింద నుంచి ఇదిగోండి ఇట్లా కుట్టు వేసుకోవాలి.
వేసుకొని ఏం చేయాలి, దీన్ని ఇక్కడ వరకు దీనిలో కలిపేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మార్కింగ్ చేసిన దాని ప్రకారం నుంచి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ మెథడ్. ముందే కట్ చేసుకొని ఆ లేయర్స్ అన్ని పట్టుకుంటూ కుట్టడం కొంచెం ఇబ్బంది. ఇట్లా చేసేసుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ చిన్న ఖర్చు పెట్టేసుకోండి. ఏందంటే ఇక్కడ లోతు తీసుకున్నామని గుర్తుంటుంది. సో ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇదిగోండి ఇట్లా లోతు తీసుకున్న భాగాలు 2 కూడా అటువైపునకు ఉంటాయి, ఒకే వైపునకు ఉంటాయి. మనం జాయింటింగ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ ఇట్లా జాయింటింగ్ చేస్తాం, ఈ హ్యాండ్ ఇట్లా జాయింటింగ్ చేస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ వైపునకి, రైట్ హ్యాండ్ రైట్ వైపునకు విడివిడిగా వచ్చేస్తాయి. మళ్ళీ తికమక కాకుండా ఉంటుందని క్లియర్గా చూపిస్తున్నా. అయితే ఇంతకంటే ఇంకా బ్లౌజ్ కూడా అటాచ్ చేసి చూపించవచ్చు ఇక్కడ నేను, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. చాలా మంది ఇప్పటికే వీడియోస్ని స్కిప్ చేసి చూస్తున్నారు. సో వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల మీకు కూడా కొంచెం బోరింగ్ అనిపించవచ్చు. అయితే ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అదంతా కూడా నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంది, దానిలో చూపిస్తాను. దాంతోపాటు ఆల్రెడీ మన ఛానల్ ఇంతకుముందు చూపించిన క్యాప్ హ్యాండ్స్ వేద టైలర్స్ అని సెర్చ్ చేయండి. కటింగ్, స్టిచ్చింగ్, బ్లౌజ్కి అటాచ్ చేయడం, సైడ్ జాయిన్ చేసి మొత్తం క్లియర్గా చూపించిన మీకు అర్థమవుతుంది. లేదు అంటే ఐ కార్డ్లో లాస్ట్లో దాని థంబ్నెయిల్ ఇస్తాను, దానిపైన ట్యాప్ చేసినా మీరు వీడియోలోకి వెళ్తారు. ఓకేనా? క్యాప్ హ్యాండ్స్ని మనము లైనింగ్ లేకుండా ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, పేపర్ ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళు పేపర్ ప్యాటర్న్లో ఉన్న హ్యాండ్ పీస్ని యూజ్ చేసుకొని ఎట్లా కట్ చేయాలి, ఒకవేళ సింగిల్ లేయరే ఉంది డబల్ లేయర్ లేదు మా దగ్గర అనుకునే వాళ్ళకు కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో చూపించిన కదా. ఈ టిప్ కనుక మీకు నచ్చితే వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మన ఛానల్లోకి వెళ్ళి వెతుక్కోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. కస్టమర్ బ్లౌజెస్ ఏదైనా కుట్టేటప్పుడు చిన్న డౌట్స్ వస్తే మళ్ళీ ఛానల్ వెతక్కోకుండా మీకు యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్లో పెట్టుకోండి. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్తో ఫార్వర్డ్ చేసుకోండి, వాళ్ళకి ఏదో ఒక చిన్న టిప్ యూజ్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.